మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. స్రవంతి బ్యానర్ నుంచి రామ్ హీరోగా నేను శైలజ అనే చిత్రం ప్రొడ్యూస్ చేసి అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. దానికి సంబంధించిన వివరాలు తెలియపరచడానికి, అట్లాగే లోగో లాంచ్ చేయడానికి ఎంతమంది మిత్రులు కలవడం జరిగింది వాళ్ళ. సో ఫిల్మ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యి రీ రికార్డింగ్ స్టేజ్లో ఉంది. సో మా కెరీర్లో చాలా సినిమాలు చేశాను నేను. కొన్ని కమర్షియల్గా సక్సెస్ అవుతాయి, కొన్ని కమర్షియల్గా కాకపోవచ్చు. బట్ ఏ సినిమా చేసినా ఇది నా సినిమా అని గర్వపడేలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ విల్ స్టాండ్ ఇన్ దోస్ లెవెల్స్ అండ్ ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే సినిమానే అని భావిస్తున్నాను నేను. దిస్ ఏ వండర్ఫుల్ లవ్ స్టోరీ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ and which can be viewed by youth and families basically. So దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, సమీర్ రెడ్డి గారి కెమెరా కానీ, తర్వాత శ్రీకర్ ప్రసాద్ గారు హీఈస్ ఎ బిగ్ అసెట్ టు అస్. హీ హస్ డన్ ఎ వండర్ఫుల్ ఎడిటింగ్ ఫర్ దిస్. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక ఎడిటర్ ఇంపార్టెన్స్ అనేది చాలా పర్టికులర్గా గమనించాను. ఇందులో ఎంత నష్టపోయాం శ్రీకర్ ప్రసాద్ గారు లేకపోకుండా అనేది. The way he has presented the film, it's a wonderful experience working with all these technicians. ఎప్పుడు లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఈ కిషోర్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అతను ఎవరో కూడా తెలియదు, ఒక 15 నిమిషాల పాటు ఒక కథ చెప్తానండి అన్నాడు. చాలా చిన్న పాయింట్గా చెప్పాడు. చాలా బాగుంది, ఇది అందరూ కనెక్ట్ అయ్యే పాయింట్గా అనిపించింది నాకు. ప్రతి వ్యక్తి వాళ్ళ జీవితంలో చూసే కొన్ని సంఘటనల్ని ఆధారం చేసుకుని చేసిన కథ. రామ్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు బాగా, బట్ ఇందులో ఫ్యామిలీ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి. నువ్వు డెవలప్ చేయి కిషోర్, నాకు 100% నచ్చిన తర్వాత మనం బాబుకి చెప్దాం, రాముకి చెప్దాం. ఇఫ్ యూ లైక్స్ ఇట్ విల్ ప్రొసీడ్, అంటిల్ దెన్ ఐ కెనాట్ గివ్ యూ ఎనీ అష్యూరెన్స్ అని చెప్పాను. చాలా చక్కగా మంచుకొచ్చాడు కథ. 3 నెలల తర్వాత రామ్కి వినిపించగానే చేద్దాం పెద్దన్న గారు చాలా బాగుంది, కొంచెం టైం తీసుకుని వర్క్ చేసుకుందాం అని అన్నదాని మీదట అతను ఆల్మోస్ట్ 1 year స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ లాస్ట్ ఏప్రిల్. అండ్ అవుట్పుట్ గురించి ఎక్కువ చెప్పడం అందరూ చెప్పేది, బట్ వీ హ్యావ్ డన్ టు అవర్ సాటిస్ఫాక్షన్. నాకు బాగా గుర్తు, ఎప్పుడో ఒకసారి నువ్వే కావాలి చేసే టైంలో ఎప్పుడు ఈనాడు బాపినేడు గారితో మాట్లాడతా, సార్ మాకున్న శక్తి మేరకు ఈ సినిమా చేసాం, ఎంత సక్సెస్ అవుతుందో మాకు తెలియదు. అట్లాగే ఏ సినిమా సక్సెస్ పరిధి కూడా ఎవరు చెప్పలేము. శ్రీమంతుడు అంత సక్సెస్ అవుతుందని బోసే చేసినప్పుడు అలా అనుకోపోయి ఉండొచ్చు. జస్ట్ లైక్ దట్ వీ విల్ పుట్ ఇన్ అవర్ ది బెస్ట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్. సో ఈ సినిమాకి సంబంధించి కూడా మేమందరం పూర్తిగా మా ఎఫర్ట్స్ పెట్టే చేసాం. చాలా మంచి సినిమా చేసాం, నమ్మకం కలుగుతుంది. వాట్ హ్యాపెన్ బిట్వీన్ దెమ్, దీనికి ఒరిజినల్గా వర్కింగ్ టైటిల్గా వేరే కథ అనుకున్నాం. హీరో క్యారెక్టర్ పేరు ఇందులో హరి, సో అతనికి సంబంధించిన కథ. బట్ ఫర్దర్గా అనుకున్న దాంట్లో ఇట్స్ ఎ స్టోరీ రిలేటెడ్ టు బోత్ ది బాయ్ అండ్ ది గర్ల్. సో వై నాట్ వీ హ్యావ్ అస్ నేను శైలజ, విచ్ విల్ బి మోర్ అట్రాక్టివ్ అని అనిపించింది మాకు. సో నేను అంటే హీరో, తన కథ తన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అమ్మాయికి మధ్య జరిగిన కథ ఏంటనేది చెప్పడం. సెంటిమెంట్ అంటే యాక్చువల్గా అండి ఏ సినిమాకైనా వాళ్ళ ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఒక్కొక్క డేట్, ఒక దసరాకి రిలీజ్ చేద్దాం, సంక్రాంతికి రిలీజ్ చేద్దాం, లేకపోతే ఉగాదికి రిలీజ్ చేద్దాం అనుకుంటాం. నేను January 1st రోజున రఘువరన్ రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్లకు వెళ్ళి చూశాను. ద వే ఆడియన్స్ ఫర్ కమింగ్ టు థియేటర్స్, టోటల్గా ఫ్యామిలీస్ అందరూ కూడా సంవత్సరం మొదటి రోజున ఒక చక్కటి అనుభూతి కోసం వస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. సో ఐ థాట్ ఇట్ హ్యావ్ రియల్లీ గుడ్ ఓపెనింగ్స్. సో దట్స్ వెరీ అప్రోప్రియేట్ డేట్ అని అనిపించింది. తర్వాత వెళ్తే ఇంకా సంక్రాంతి సినిమాలు ఏమైనా ఉంటే దిస్ ఈజ్ ఎ ఫిల్మ్ విచ్ ఫిట్స్ ఇన్ ఫర్ January 1st రిలీజ్, జస్ట్ లైక్ రఘువరన్ వాజ్. రఘువరన్ బీటెక్ కూడా అట్లాగే చక్కటి కథతో బయటకు వచ్చిన సినిమా అది. స్రవంతిలోని స్పెషాలిటీ అని మీరు అడిగితే, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా లాగానే అవే చేసుకుంటూ వచ్చాము నాడు. ఇది కూడా డెఫినెట్గా అందరూ సకుటుంబ సమేతంగా. సో యూ నీడ్ నాట్ హెజిటేట్ టు గో విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా అంటే బయటకు వెళ్ళిన తర్వాత వచ్చిన అనుభూతి వెళ్ళాలని నా అభిప్రాయం. బహుశా 1-2 సినిమాలు నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. వాటిని ఆడియన్స్ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ వెన్ ఎవర్ దే ల్యాక్ దట్. ఆ అనుభూతితో వెళ్ళలేనప్పుడు డెఫినెట్గా, బట్ ఈ సినిమా ఆ అనుభూతిని మిగులుస్తుందని నా సంపూర్తి విశ్వాసం అండి. అందరికీ నమస్కారం. ఒకే సంవత్సరంలో 3 సార్లు ఇక్కడ కూర్చుంటాను అనుకోలేదు, ఫస్ట్ టైం. నేను శైలజ ఫస్ట్ హరికథ అని వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అది శివము ఇది 2 చేస్తున్నప్పుడు కన్ఫ్యూషన్ రాకూడదని పెట్టాం అది.
అండ్ ఫస్ట్ హరికథ అనుకున్నప్పుడే వి థాట్ ఆఫ్ చేంజింగ్ ద టైటిల్, బట్ కన్ఫ్యూజన్ రాకూడదు కదా అనుకున్నాం. అండ్ ఆఫ్టర్ వీ వాచ్ ద ఫిల్మ్ వి థాట్ నేను శైలజ వుడ్ బి అ వెరీ యాప్ట్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో అసలు అన్నీ చాలా ఒక కొత్త ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే అన్ని కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉన్నాను. కానీ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇస్ టు యాక్ట్ రియలిస్టిక్ అనిపించింది. అంటే కిషోర్ కూడా ఎక్కువ ట్రై చేయకండి, మీరు జనరల్గా బయట ఎలా ఉంటారో అలా చెప్పేసేయండి అనేవాడు. సో జనరల్గా చెప్పేసేవాడు, మళ్ళీ ఓకే నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు. అంటే ఓకేనా కాదా నాకు కరెక్ట్గా అర్థమయ్యేది కదా. మామూలుగా ప్రాక్టీస్ కూడా చేయలేదు, చెప్పేసాను కిషోర్ పర్లేదు అంటే న్యాచురల్గా ఉందండి అలాగే చేసేద్దాం అన్నాడు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద అవుట్పుట్ ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే అసలు చాలా ఫాస్ట్గా జరిగింది. పెద్దంగా చెప్పినట్టు ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. నా కెరియర్లో జనరల్గా ఒక షెడ్యూల్ అవుతుంది సినిమా 55 days అంటే. సో 55 daysలో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ద అవుట్పుట్ ఇస్ ఫినామినల్. సమీర్ రెడ్డి గారు కానీ దేవి కానీ ద అవుట్పుట్ దెవ్ గివెన్. అండ్ January 1st రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. నేను శైలజ అనే దానికి బేసిక్గా సినిమా కూడా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుందండి. నేను సినిమాలో డీజే అండి, సినిమాలో డీజే, నైట్ క్లబ్లో పనిచేసే డీజే. సో క్యారెక్టరైజేషన్ కూడా అందరూ జనరల్గా డబ్బులు తగలేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు, నేను అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తూ ఉంటాను అని చెప్పేసి తగలుతుంది. అండ్ కిషోర్ రిటర్న్ సమ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కూడా. నా రియల్ లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని నేను ఈ కథ రాయడం జరిగింది. సార్కి ఎప్పుడైతే ఈ పాయింట్ చెప్పానో, మ్యాక్సిమం ఈ సినిమా అనేది ఒక సినిమా లాగా ఎక్కడ కూడా కమర్షియల్గా కానీ లేకపోతే ఈ సినిమా అనిపించకుండా మోర్ అసలు రియలిస్టిక్గా ఉండేలా ప్లాన్ చేద్దామన్న ఉద్దేశంతో ప్రతి సీను కూడా చూస్తుంటే క్యారెక్టర్లు కనపడతారు తప్ప ఆ క్యారెక్టర్లు బయట వచ్చి ఇది ఒక సినిమా అన్నట్టు ఎక్కడ లేకుండా చాలా రియలిస్టిక్గా ఉండేలాగే స్క్రిప్ట్ రాయడం జరిగింది. డైలాగ్స్ కూడా ఏదో ఒక పంచ్ కోసంగా లేకపోతే ఏదో మనం ఒక రైమింగ్ ఇలా కాకుండా రియల్ లైఫ్లో మనం ఎలా మాట్లాడతాం అలాగే మొత్తం రాయడం జరిగింది. సో ఇది ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిన్న చిన్న ఎమోషన్స్ డెఫినెట్గా అందరు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. చాలా క్యారెక్టర్లు చూస్తుంటే కూడా ఇక్కడ నేను చూశాను, ఇది నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను, అలా చాలా వరకు అనిపించే సీన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో చాలా బాగా వచ్చింది. సో మనం అనుకున్న స్క్రిప్ట్ అనుకున్నట్టు రావడానికి బ్యానర్, కాస్టింగ్ అండ్ మంచి టీం కావాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ కుదరడం వల్లే ఈరోజు సినిమా అంత బాగా వచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. హీరో గారు నాకు ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు మెసేజ్ పెట్టారు ముందు నైట్, కిషోర్ నేను ఇప్పటిదాకా చేసినట్టు కాదు, ఈ సినిమా మాత్రం క్యారెక్టర్ నేను వచ్చేస్తాను లొకేషన్కి, ఒక క్యారెక్టర్ నీకు ఎలా కావాలో అలా వెళ్దాం మనం, దీన్ని ఏదో మనం కొంచెం అలా ఏం కాకుండా నువ్వు ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నావో దాన్ని అలాగే ఫాలో అవుదాం ఉన్నారు. సో ప్రతి విషయం కూడా సార్ కానీ హీరో గారు కానీ నాకు దే గివ్ అవుట్ ఆఫ్ ఫ్రీడమ్. నేనేమైతే అనుకున్నానో అది 100% రావడానికి కారణం వాళ్ళ సపోర్టే. సో తర్వాత టెక్నీషియన్స్ సమీర్ రెడ్డి గారు ఫోటోగ్రఫీ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. సో వీళ్ళందరూ దే సపోర్టెడ్ మీ అలాట్. సో అందరం కూడా ఇది మా సినిమా, అందరం ఇది మన సినిమాని ఒక టీంలా ఫామ్ అయి చేస్తాం తప్ప ఇక్కడ ఎవరు కూడా నేను డైరెక్టర్ అని లేకపోతే ఇలా ఈగోస్ ఏం లేకుండా ఒక మంచి అవుట్పుట్ కోసం అందరం కలిసి ఒక టీంలా పనిచేసాం. సో డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికి చాలా బాగా వస్తుంది. అండ్ కాస్టింగ్ కీర్తి హీరోయిన్ అండ్ సత్యరాజ్ గారు, రోహిణి గారు, ప్రగతి గారు, సో వీళ్ళందరూ కూడా దే డన్ వెరీ గుడ్ జాబ్.